ఆధ్యాత్మిక జీవితమునికి స్వాగతము. ఇది కులము మతమునికి చెందిన సబ్జెక్ట్ కానే కాదు. ఇది దేవునికి నరునికి మధ్య సంబంధించిన సబ్జెక్టు. దీన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదించి మంచి మేలు పొందవలసిందిగా కోరుకుంటూ నేను స్టార్ట్ చేస్తూ ఉన్నాను. ఈ జీవితం అనేది చాలా చిన్నది. కళ్ళు తెరిచి మూసే లోపల, కళ్ళు తెరిచి నేత్రము తెరిచి మూసే లోపల ఎప్పుడు ఏమి జరిగిందో ఎవ్వరికీ ఎరుక. అయితే చాలా కుటుంబాలు వాళ్ళ జీవితాలని సరిగా మలుచుకోలేక జీవితాలు చిందరవందనం చేసుకుంటూ ఫ్యామిలీలో గొడవలు, సరిగా మనస్పర్ధలు, కుటుంబంలో భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవటము, పిల్లలకి తల్లిదండ్రుల మధ్య సరైన అండర్స్టాండింగ్ లేకపోవటము, ఆత్మహత్యలు, ఇట్లా ఎన్నెన్నో జరుగుతూ ఈ లోకములో ఎంతో దారుణం చోటు చేసుకున్నట్టు ఉన్నా. అయితే ఫ్యామిలీలో ఎలా ప్రవర్తించాలి, భార్యాభర్తలు ఎలా ప్రవర్తించాలి పిల్లలతో అనేది పెద్ద సబ్జెక్టు. ఇప్పుడు పిల్లల్ని పెంచంగా సరికాదు, వాళ్ళకి కోపం రేపకూడదు, వాళ్ళని జాగ్రత్తగా చాకచక్యంగా మలుచుకోవాలి. మొల్ల మీద గొడ్డ పడినప్పుడు ఎలా జాగ్రత్తగా తీసుకోవాలో ఈ ఫ్యామిలీ కూడా అలాగే ఉంటుంది. ఈ జీవితం అనేది ఒక సముద్రం లాంటిది, సముద్రంలో ఒక ప్రయాణం లాంటిది. దీన్ని మనం ఎలా మలుచుకోగలిగితే అలా మలుచుకోవచ్చు. మన జీవితం మన చేతిలోనే ఉంటుంది. అందుకనే ప్రతి ఒక్కరూ గ్రహించవలసింది అంటే మనం ఎలా ప్రవర్తించాలి, ఎలా మూవ్ అవ్వాలి అనేది నేర్చుకోవాలి. ఉదాహరణకి ఒక ఊరిలో భార్యాభర్తలు తన బిడ్డలతో ఫ్యామిలీతో ఉన్నాడని నమ్మండి. అంటే ఉదాహరణకి ఎగ్జాంపుల్గా తీసుకోండి. భర్త ఒకరోజు ఏం చేశాడంటే భార్యతో, నేను నా స్నేహితులతో బయటికి వెళ్తున్నానని ఆమెతో చెప్పాడట. సరే, కొంతసేపటికి ఏం జరిగింది, కొడుకు, అమ్మా మ్యాథ్ పరీక్ష ఫలితాలు వచ్చాయి, అవి బాగా రాలేదు అని కొడుకు తన తల్లితో చెప్పి ఒకవేళ ఆమె తిట్టిద్దామని భయపడ్డాడట. కానీ అతనికి ఆశ్చర్యం కలిగిస్తూ అతని తల్లి ప్రశాంతంగా ఉండటం చూసి ఆశ్చర్యపోయాడట. అయ్యో, ఎందుకు ఆమె రియాక్షన్ తీసుకోలేదు, ప్రశాంతంగా ఉందని చెప్పి ఆశ్చర్యపోయాడట. అయితే మరి ఆ తల్లి బదులిచ్చిందట, మీరు కష్టపడి పనిచేస్తే మీరు మంచి చేయగలరు, మరి కాకపోతే మీరు సెమిస్టర్ను పునరావృతం చేయాలి, ఇది మీ ఇష్టం అని బదులిచ్చిందట. మరుసటి రోజు ఆమె కుమార్తె తల్లి దగ్గరికి వెళ్ళి తడబడుతూ చెప్పిందట, అమ్మా నేను కారు పగలగొట్టానని. తల్లికి కోపం వస్తుందేమని కూతురు భయపడిపోయిందట. కానీ ఆమె ఆశ్చర్యానికి గురయిందట. అయితే తల్లి ఏమి సరిగా కోపడటం లేదని చెప్పి ఆశ్చర్యానికి గురయిందట. అప్పుడు తల్లి బదిలిచ్చిందట, ఆ కారుని షాప్కి తీసుకెళ్ళి సరిదిద్దండి అని. మరి ఆ కూతురు ఈమె ప్రవర్తనకి ఆశ్చర్యపోయిందట. మామూలుగా మనుషులు ఏం చేస్తున్నారు అంటే ప్రతి చిన్నదానికి పెద్దదానికి చిరాకు మరియు కోపంగా ఉంటూ ఉన్నారు. చంద్రబంధనంగా చినిగిపోయిన వస్త్రాలు ఒంటి మీద ఎలా ఉంటుందో మనసంతా గజిబిజిగా చినిగిపోయిన వస్త్రాలలాగా అయిపోయి, మనసంతా గజిబిజి అయిపోయి, మైండ్ అంతా గజిబిజి అయిపోయి బీపీని పెంచుకోవడం, డౌన్ అవడం, హాస్పిటల్ పాలవుతున్నారు. యాక్చువల్గా ఇదంతా దారుణమైన విషయం. అందుకనే ప్రతి ఫ్యామిలీలో జాగ్రత్తగా ప్రవర్తించడం మంచిది. వ్యక్తి సాధారణంగా చిరాకు మరియు కోపంగా ఉండటం సహజం.
కూడా చిరాకు మరియు కోపంగా ఉంటదేమో అని చెప్పి సహజంగా వాళ్ళు అనుకోవచ్చు. ఏదైనప్పటికీ అయితే ఇప్పుడు ఏమైందంటే ఆ వ్యక్తి సాధారణంగా చిరాకు మరియు కోపం ఉండేవాడు, ఇప్పుడు అకస్మాత్తుగా మారిపోయాడు. ఇలాంటి రియాక్షన్ చూసి అందరూ కంగారు పడ్డారు. అందరూ ఆమె దగ్గరికి వచ్చి ఏం చేశారు, ఏంది ఆమె చిరాకు కోపం లేకుండా అన్ఎక్స్పెక్టెడ్గా మారిపోయింది, మరి మనిషి ఇలా మారటం అనేది ఒక వింత విషయం. మరి వ్యక్తి సాధారణంగా చిరాకు మరియు కోపం ఉండేవాడు ఇప్పుడు అకస్మాత్తుగా మారిపోయాడంటే మరి ఆశ్చర్యమైన విషయమే కదా. ఒక మనిషి అలా మారిపోయాడంటే ఆశ్చర్యమైన విషయం. అలాగే వీళ్ళమ్మ అలా మారిపోయేటప్పటికి వీళ్ళకి చాలా ఆశ్చర్యం వేసింది. ఇప్పుడు అకస్మాత్తుగా మారిపోయింది ఏందని చెప్పేసి వాళ్ళకి ఆశ్చర్యం వేసి అలాంటి రియాక్షన్ చూసి ఏం చేశారు, ఇంట్లో సభ్యులందరూ కంగారు పడ్డారు. కంగారు పడి చేశారు, అందరూ ఆ తల్లి దగ్గరికి ఆమె వద్దకి వెళ్ళారు. వెళ్ళి ఏదైనా సమస్య ఉందని ఆమెను అడిగారట. ఎందుకు అంత ప్రశాంతంగా ప్రవర్తిస్తున్నావు అని ఆమెను అన్నారట. ఆమె నవ్వుతూ బదులిచ్చిందట, ప్రతి వ్యక్తి తన జీవితానికి బాధ్యత వహిస్తాడని గ్రహించటానికి నాకు చాలా సమయం పట్టిందని అన్నదట. అంటే ప్రతి వ్యక్తి తన జీవితానికి బాధ్యత వహిస్తాడని గ్రహించడానికి నాకు చాలా సమయం పట్టిందని ఆమెకి అర్థమైంది. అర్థమయ్యేటప్పటికి ఆమె బిహేవియర్ ఏం చేసింది, అన్ఎక్స్పెక్టెడ్గా మార్చేసుకునేటప్పటికి వీళ్ళలో సర్ప్రైజ్, ఆశ్చర్యం కలిగేటట్టుగా మారిపోయింది. ఇదే ఆధ్యాత్మికంగా ఎదగాలన్నా, ఒక కుటుంబం బాగా వెలుగులోకి రావాలన్నా, కుటుంబంలో ప్రశాంతత నెలకొనాలన్నా ఏదైనా ఒక మార్పు అనేది అవసరం. ఇది కూడా దేవుడు కోరుకుంటున్నాడని ప్రతి వ్యక్తి నమ్మాలి. ఇది ఆధ్యాత్మిక జీవితానికి ఒక పునాది లాంటిది. ఆధ్యాత్మిక జీవితంగా మన జీవితాన్ని మలుచుకోవడానికి, ఆధ్యాత్మికంగా మన జీవితాన్ని మలుచుకోవడానికి, ఆధ్యాత్మికంగా మనం బతకడానికి ఇది ఒక మంచి మార్పు అని మనం గ్రహించాలి. అయితే నా వేదన అంటే తల్లి ఏమంటుందంటే, నా వేదన, ఆందోళన, ఒత్తిడి మీ సమస్యలను పరిష్కరించదని, నా సమస్యలను మరింత తీవ్రతరం చేస్తుందని నేను గ్రహించాను అన్నదట. ఎవరో తల్లి ఏమని, నా వేదన, ఆందోళన, ఒత్తిడి మీ సమస్యలను పరిష్కరించదని, నా సమస్యను మరింత తీవ్రతరం చేస్తుందని నేను గ్రహించానని అన్నదట. అంటే నిజమే కదే. మరి ఆ సమస్యలను పరిష్కరించడం కాదు, బీపీలు పెంచుకోవడం, బీపీలు డౌన్ అవ్వటం, రోగాలు తెచ్చుకోవడం, షుగర్లు పెంచుకోవడం, అనేక రకాలుగా మరి బాడీ డౌన్ అయిపోయి, హార్మోన్స్ డౌన్ అయిపోయి రకరకాలుగా. అందుకని ఎప్పుడైనా మనిషి ప్రశాంతంగా ఉండాలి. ఇది ఆధ్యాత్మికంగా ఎదగడానికి కూడా ఒక తొలి మెట్టు లాంటిది. అందుకని ప్రతి జీవితము చక్కగా పంచుకోవాలి, ప్రతి ఒక్కరు గ్రహించాలి. అయితే ఇక్కడ ఏం జరిగింది, అప్పుడు ఆ తల్లి అంటదట, మీరు అడిగితే మాత్రమే నేను మీకు సలహా ఇవ్వగలనని నేను గ్రహించాను. అంటే మీరు అడిగితే నేను సలహా ఇవ్వగలను గ్రహించింది. అయితే అది అనుసరించాలా వద్దా అనేది మీపై ఆధారపడి ఉంటుంది. మరి నేను సలహా ఇస్తాను, ఇచ్చినప్పుడు అది మీరు అనుసరించాలా వద్దా అనేది మీపై ఆధారపడుతుంది. మీరు అనుసరిస్తారో లేదని మీరు డిసైడ్ చేసుకోవాలి, మీ మీద ఆధారపడి. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా దాని పరిణామాలు మంచి లేదా చెడు మీరు వారితో కలిసి జీవించవలసి ఉంటుంది. ఎవరి చర్యలకు నేను బాధ్యత వహించను. నేను నన్ను మాత్రమే నియంత్రించుకోగలనని గ్రహించానని ఆమె అన్నదట. మీకోసం శ్రద్ధ వహించటము అంటే ఏంది, మీకోసం శ్రద్ధగా వహించటము, మీ విషయంలో శ్రద్ధగా ఉండటం, నిన్ను ప్రేమించడం, మిమ్మల్ని ప్రేమించడం, ప్రోత్సహించడం, మిమ్మల్ని ప్రోత్సహించడం. మీరు బాగా చదువుతారనుకో ప్రోత్సహించాలి. నేను తప్పు చేశారనుకో మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు, నేను ఇబ్బంది పడకూడదు, ఎవరిని. అయితే మీకు బాధ్యత ఉందని మీరు గ్రహించాలి. గ్రహిస్తే ఆటోమేటిక్గా మీరే మాడతారు. దాని గురించి నేను ఆందోళన పడితే నాకేం నష్టం అని చెప్పేసి అర్థం చేసుకోవాలి. అయితే ఏంది ఇక్కడ మీకోసం శ్రద్ధ వహించటం, మీకు ప్రేమించటం, ప్రోత్సహించటం నా పని. అంటే ఏంది, నా పని ఏంది, మీకోసం శ్రద్ధ వహించడం నా పని, మిమ్మల్ని ప్రేమించటము, ప్రోత్సహించటము నా పని, మీరు బాగా మిమ్మల్ని ఎంకరేజ్ చేయడం నా పని. కానీ
ఆ తర్వాత మీ సమస్యలను పరిష్కరించడము, మరి మీ సొంత ఆనందాన్ని కనుగొనడము మీపై ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఏం జరిగింది, మామూలుగా ప్రోత్సహించడం నా పని, కానీ ఆ తర్వాత మీ సమస్యలు ఉంటాయి, పరిష్కరించుకోవాలి. ఆ సమస్య పరిష్కరించుకోవాలి, మరి మీ సొంత ఆనందాన్ని కనుగొనటం అది మీపై ఆధారపడి ఉంటుంది. అది మీపై ఆధారపడి ఉంటుంది అన్నమాట. అందువల్ల నేను ప్రశాంతంగా ఉండి మీలో ప్రతి ఒక్కరిని మీ సమస్యను మీరే పరిష్కరించుకోవాలి. అంటే ఇక్కడ ఏం జరిగింది, అందువల్ల నేను ప్రశాంతంగా ఉన్నాను. మీలో ప్రతి ఒక్కరిని మీ సమస్యను మీరే పరిష్కరించుకోవాలని మీరు గ్రహించేటట్టుగా నేను బిహేవ్ చేశాను. అంతే, అందుకనే లేదు. ఇంట్లో అందరూ నోరు జారారు. ఆ రోజు నుండి కుటుంబం మెరుగ్గా పనిచేయడం ప్రారంభించింది. ఇక ఆ రోజు నుంచి ఏం జరిగింది, కుటుంబం చాలా హ్యాపీనెస్ లోకి రావటం, మెరుగ్గా పనిచేయడం జరిగింది. ఇదే కదా మరి ఏదైనా ప్రేమలోనే సక్సెస్ ఉంటది. ఏదైనా సౌమ్యంగా పరిష్కరించుకోవాలి, కానీ కోపంతో ఏం చేయగలం, కోపంతో ఏం సాధించగలం. అందుకని ఏదైనా సౌమ్యంగా బిహేవ్ చేసి ఎటువంటి వాళ్ళైనా మారతారు అనేది అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇంట్లో ప్రతి ఒక్కరికి వారు ఏమి చేయాలో ఖచ్చితంగా తెలుసు. ఎందుకంటే ఇంట్లో ప్రతి ఒక్కరికి వారు ఏం చేయాలో ఖచ్చితంగా తెలుసు. వాళ్ళకి తెలుసు ఏం చేయాలో వాళ్ళకి తెలుసు. అందుకని ఏం చేయాలి, మన కుటుంబాలని చిన్నాభిన్నం చేసుకోకుండా, మరి చిన్న పిల్లలను నొప్పించకుండా, వయసు పెరిగిన తర్వాత వాళ్ళని బాధ పెట్టకుండా టెక్నిక్గా బిహేవ్ చేస్తే ఎటువంటి సమస్యలు లేకుండా ఆధ్యాత్మికంగా దేవుడితో గడుపుతూ ప్రశాంతంగా గడిపితే, మరి అన్నదానాలు, వస్త్రదానాలు చక్కగా దేవుడితో గడుపుతూ అందరితో ప్రేమ కలిగి ఉంటే అసలు ఎటువంటి ఆలోచన లేకుండా ఉంటే ఇక రోగాలు ఎక్కడి నుంచి వస్తాయి, ఎలా వస్తాయి. కుటుంబాలు బాగా సెటిల్ అయిపోయి బాగా హ్యాపీనెస్లో ఉంటారని నమ్ముతూ పరిశుద్ధుడికి శుభము కలుగును గాక. అందరూ అర్థం చేసుకోవాల్సిందిగా ప్రార్థన. పరిశుద్ధుడికి శుభం కలుగును గాక.